మెలకువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ మెలకువ అనేది లేకపోతే మనిషి జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను. అది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడి. ఆమేన్. ఆ మెలకువ కావాలి అంటే మన విశ్వాస జీవితంలో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రతి సమయమందు ప్రతి అసమయమందు మనము ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయాలి. ఎప్పుడు మనము మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు, మన సంఘము కొరకు, మన క్షేమము కొరకే కాదండి, ప్రతి విధమైన అని ఇక్కడ వాక్యం ఉంటుంది. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు సమస్త పరిశుద్ధుల కొరకు పూర్ణమైనటువంటి పట్టుదలతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రభు మనకి ఆటోమేటిక్గా మనకు మెలకువ వస్తుందండి. మన గుండెల్లో ఒక భారం ఉంటుందండి. ఆ భారము వలన నేను ఎప్పుడు ప్రార్థన చేయాలా, ఎప్పుడు మేలుకోవాలా అని మన హృదయములో అటువంటి ఆలోచన మనం కలిగి నడిపించబడతామండి. భక్తుడు అంటాడు, ఈ కీర్తనకారుడు అంటాడు, నేను ప్రభుని స్తుతించుటకు అర్ధరాత్రి వేళ మేలుకొని వాడను. అంటే అర్ధరాత్రి కూడా దేవుని స్తుతించడానికి అతని మనస్సు మేలుకొని ఉన్నది. మనం నిద్రించిన మన మనస్సు అనేది మేలుకొని ఉండాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతలో మనం ఆయన ఎదుట నిలబడాలంటే మనం నిద్రించిన గాని మన మనస్సు అనేది మెలకుగా ఉండాలి. మరి ఎంతమంది మెలకువ కలిగి ప్రార్థన చేయుచున్నారు? ఎంతమంది మెలకువ కలిగి పూర్ణమైనటువంటి పట్టుదలతో ఆసక్తితో ప్రార్థన చేయుచున్నారు? ఈ రోజున నీ జీవితము పరిపూర్ణముగా మార్చబడి ప్రభు ఎదుట నీవు నిలబడాలి అంటే నీ మనస్సు ఎల్లప్పుడూ మేలుకున్నదై నీవు పూర్ణమైనటువంటి పట్టుదలతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిశ్చయముగా నీకు మెలకువ కలిగినటువంటి మనస్సును కలుగు చేస్తాడు. నీవైతే ఇప్పటికే మెలకుగలిగినటువంటి మనస్సు కలిగి ప్రార్థన చేస్తున్నావు. నిశ్చయముగా అత్యధికమైన దేవుని కృపకు నీవు పాత్రుడిగా ఎంచబడుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రము నాయన. మా మనస్సు మేలుకొని ఉండాలని, మేము ఎల్లప్పుడూ మెలకువ కలిగి పరిశుద్ధుల కొరకు ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయించు పూర్ణమైనటువంటి పట్టుదలతో మేము ప్రార్థించినప్పుడు మీ ఎదుట మేము నిలిచి ఉంటామని మీరు మాకు తెలియపరుచున్నారు. ఇట్టి మాటలు మేము వ్యర్థము చేసుకొనగా ఈ ఆత్మీయమైనటువంటి మాటల ద్వారా మా జీవితం మేము కట్టుకొని మీ కొరకు నిలబడినటువంటి కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.